మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేని పదవిలో జగన్ కొనసాగకూడదని నారాయణ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయాలన్నారు. అహంకారంతో జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదని, జగన్ చేష్టలు చాక్లెట్ కోసం చిన్నపిల్లలు కొట్టుకున్నట్లుగా ఉందని దుయ్యబట్టారు. ఇక జనం ఘోరంగా ఓడిస్తే జగన్ ఎందుకు పదే పదే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇక ప్రజాధనాన్ని దోచివేసిన వారు ఇంకా బయట తిరుగుతున్నారని, వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వారిని వదిలిపెట్టవద్దని సిపిఐ నారాయణ సూచించారు. సూది ఢిల్లీలో పోగొట్టుకొని ఎతికితాడు దొరుకుతుంది. నువ్వు ఏడ పోగొట్టుకుంటే అక్కడ ఎత్తుక్కోవాలి పోయి. అసెంబ్లీలో వెళ్ళావు, ప్రతిపక్ష హోదా ఉంటాయని ఇస్తారంటే చిన్నపిల్లలు చాక్లెట్లు కొట్లాడతారు చూడు, నాకు ఆ చాక్లెట్టే కావాలి, నాకు ఈ బిస్కెట్టే కావాలి. అది చిన్నపిల్లల మనస్తత్వం ఎందుకు? అసెంబ్లీకి పోయి ఫైట్ చేయి. అసెంబ్లీ ఫైట్ చేయకుండా బైకాట్ చేస్తున్నాడు. అది ఇప్పుడు ఏం చేశాడు? అంతకుముందు చంద్రబాబు అదే తప్పు చేశాడు, అంతకుముందు జగన్మోహన్ అదే తప్పు చేశాడు, ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ అదే తప్పు చేస్తున్నాడు. నువ్వు ఎన్నికైన తర్వాత ప్రజలు నీకు ఓటేసిన తర్వాత చట్టసభలకు పోవాల్సిందే, అది వినిపించాల్సిందే. లేకుంటే ప్రజలు మోసం చేసి అవుతుంది కదా. కాబట్టి నీ వాగుడేదో ఊరించి వచ్చేది కాదు. అసెంబ్లీకి పోయి ఫైట్ చేయి, లేకపోతే రిజైన్ చేసి బయటికి వెళ్ళండి. ఏ పార్టీ ఎవడైనా సరే ఒకసారి ఎన్నికైన తర్వాత చట్టసభలకు పోకుండా బైకాట్ చేస్తే రిజైన్ చేసి బయటకు రావాలి. అంతేగాని ఆడ జీతాలు తీసుకొని జోబు చేసుకొని నేను ఆడికి పోనేసి అంటే ఇది వైరాగ్యం. అసెంబ్లీ మీద అడిగినా చెరువు మీద అడిగినా ఒకటే తెలుసా. చెరువు మీద అడిగితే ఏమవుతుందో కాబట్టి చెరువు మీద అడిగేవాడే అసెంబ్లీని నేను అడుగుతాడు.